నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే మర్యాద లేకపోతే ఇంక నీ మర్యాద అయిపోయింది. వస్తున్నా రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద. చాలు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తానా, వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఎంట్రిక. ఏమనుకుంటావు నన్ను నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు చెప్పాలా కొడుకు అనుకున్నా? నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, జైలు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తా. నీ అమ్మ చాలా చూస్తాను ఎట్లాంటివి. ప్రశాంతంగా ఉండి జీవితము ప్రశాంతంగా బతుకుతావు. నాకు ఫోన్ చేయి, ఏమన్నట్టు నాతో మాట్లాడాలి. నీ బ్లాక్ నాతో మాట్లాడు, నీ కాంటాక్ట్ నేను, నాతో మాట్లాడు. నీకు నాకు లావాదేవీలు, నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నీకు నాకు లావాదేవీలు, నువ్వు నాతో మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసే రైట్స్ ఏముంది? ఎందుకు లేదు, అదే నా లైఫ్ ని చెడగొట్టింది, నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి, నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను, మొత్తం చేసింది నేను, కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి. కిరణ్, ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? ఎందుకు నన్ను కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? కొట్టలేదా? ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి నేను కొట్టా. ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు లాగా చూస్తావు, ఈ రోజు ఒక లాగా చూడబోతున్నావు. పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో. నేను చాలా కామ్ గా ఉన్నా, చాలా కూల్ గా ఉన్నా. ఫోన్లు చేస్తున్నావు, అమ్మాయి ఫోన్ చేస్తావు, నీకేముంది? నీ ఫ్రెండా, నీ క్లాస్మేటా, నీ బంధువా? ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా? ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా? ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని నీ పని నువ్వు చూసుకుంటున్నావు, అయిపోయింది అంతే. నా పని నేను చూసుకుంటానే ఉన్నా, నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ. నీకేమైనా నేను బానిస అనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా. అవునా? ఇలానే చేస్తారు. ఇంకొక దాంతో ఉండి హ్యాపీగా ఉండడానికి ఎవరు కోరుకోరు. కాపలా చెప్పుతో కొడతా నీ అమ్మ. నేను మానసుడు, నువ్వు బయట కాపలాగేస్తాను. నీ ఇంటి పక్కన కూర్చుందని నీకు తెలియదు? అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని, ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు. హద్దులు దాటావు. నాకు నచ్చిన లైఫ్ లో బతకాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ నేను చూసుకుంటాను, అంతేగాని నువ్వు నీ లైఫ్ లో బతుకుతున్నావు, నీ పిల్లల్ని పెట్టుకుని నీకు కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. చేసుకుని అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరోజన్నా? గత 2 నెలలు 3 నెలలుగా నేను నీకు ఒక్క మాట మాట్లాడుతున్నాను. మాట్లాడడం లేదు, అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేసావు. పద్ధతి కాదు. ఎందుకు అమ్మాయి దగ్గర చీప్ చేసావు? అమ్మాయి గురించి అసలు ఎందుకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుకుని ఇప్పుడు ఏమంత చీప్ కదా? కనుక్కో, నా గురించి కనుక్కో. చూడు, ఒక్కడు చెప్తానా, ఇప్పటికి కూడా చెప్తానా, నాకు కోపం తక్కువ, కామా మారుతున్నా, ప్రశాంతంగా ఉండు, నన్ను గిలకత్తి. కోపం తక్కువని కాదు, పక్కన ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు. ఎవరు లేరు కాబట్టి మారుతున్నా, పద్ధతిగా మారుతున్నా. పక్కన అది ఉంది కాదు, నేను చూసుకోను. నాకు నువ్వు కావాలి. ఎటువంటి ఏం చేసైనా సరే నేను దక్కించుకుంటా. నేను నువ్వు ఏం చేసినా ఏమి ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చులు పెట్టించావు నా దగ్గర? నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? నీకు ప్రతి ఒక్కటే అంతెందుకు? ఆఫ్టర్ ఆల్ నీ కారుకే నేను ఇచ్చినాను రా మొత్తం. ఎందుకురా తీసుకున్నావు? సిగ్గులేదా? నాకు ఫోన్ చేయి. నేను ఏ రోజున మీ అమ్మకి, మీ వదినికి, మీ అన్నకి, మా అమ్మకి వదినికి నువ్వు చేసుకో.
నా తప్పుంది అంటే రే నిలబెట్టి చంపేరా నన్ను, నా తప్పుందంటే. నీకు అడిగే రైట్స్ ఉన్నాయి, నన్ను నిలబెట్టి చంపే. నన్ను నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని? నా ఇష్టం, నా లైఫ్ ఎందుకు చేస్తున్నావు? ఏంది నా లైఫ్ నా ఇష్టం. నీకేం చెప్పాల్సిన అవసరం నీకు లేదని చెప్తున్నా కదా. నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్. 100కి 100% ఉంది. నీ అవసరం నాకు వద్దు. నేను సచ్చిగా నీ అవసరం ఎక్స్పెక్ట్ చేయను. నేను అడగదు. నాకు నీ అవసరం నాకు అవసరం పెట్టే. ఓకేనా? రే నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఇది. నీ లైఫ్ లో చాలా మంది వచ్చేళ్ళు ఉండొచ్చు, అందరిలాగా కాదు నేను. నా లైఫ్ లో అందరూ వచ్చేళ్ళు ఉండొచ్చు అనుకుంటాను. ఒక్కసారి నేను ఫిక్స్ అనుకో, అందరిలాగా నేను కాదు, నేను వేరు. ఏంటి ఏం కట్ చేసావు? నాకు నీతో మాట్లాడడం లేదు కిరణ్. నాతో మాట్లాడక భయపడుతున్నావు నువ్వు? నేను భయపడుతున్నానా? అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. నీతో మాట్లాడాలి నాకు వాంతి వస్తుంది. ఎందుకు కాల్ చేస్తున్నావు? పెట్టి కాల్ చేసి ఓపిక లేక నాకు ఇలాగనే ఖాళీగా లేదు. చాలా బిజీ పర్సన్. ఓకే ఇలాగ ఖాళీగా కుక్క తీసుకున్నాడు. నేను చాలా బిజీగా ఉన్నాను. చెప్పు, తెగుతుంది ఇంకొకసారి నా గురించి మాట్లాడావంటే. నా గురించి నువ్వు మాట్లాడిన అదే పగులుతుంది. చెప్తున్నా కదా, నువ్వు నన్ను ఏదో అనుకుంటున్నావు. నాకు పాముకున్నట్టే ఇంకా నా కొడుకు నేను కాసుకోవాలా? ఇచ్చేస్తా కనబడతాడు. ఇచ్చేస్తా. రికార్డ్ చేసుకుంటావో లేకపోతే ఏమైనా చేసుకో. డోంట్ కేర్. గుర్తుపెట్టుకో. నాకు అంత ఓపిక లేదు కిరణ్. 3 నెలలు 3 months కరెక్ట్ గా ఆగస్టు 2 వరకు వెయిటింగ్. తర్వాత ఎవడు కట్ట, ఎవడు సవాలు, ఎవడు లేస్తాడు, ఎవడు చస్తాడు, ఎవడు సావుకి ఎవడు దగ్గర పెడతాడు, ఎవడు తాపలు తెచ్చిపోతాడు, ఎవడికి యాక్సిడెంట్ అవుతాడు, ఎవడు తెచ్చిపోతాడు చూసుకోడు. నరకం అంటే నేను చూపిస్తా ఎవరికి ఎలా ఉంటుందో. చాలా జాగ్రత్త. మనకు మీరు ఏదో అనుకునేసి బెదిరించేస్తే భయపడిపోయి గజగజ మునిగిపోయేది కాదు. పెద్ద పెద్ద పూకు తిరుపతిలో పెద్ద పెద్ద ఊపాడు వార్నింగ్ నేను ఎడంకాలతో. ఏం చేయమంటావు? ఏం చేయొద్దు. పంపించావు. నాదే లేదు మొబైల్. గోల్డ్ కావాలను అడిగిపోయి నాకు ఫోన్ చేసి చెప్పి వాడికి చెప్తా. వాళ్ళు గోల్డ్ వాళ్ళకి ఇచ్చారని చెప్తా. తీసేసుకో. వాళ్ళ గోల్డ్ వాళ్ళ పెట్టుకునింది నువ్వు, నా గోల్డ్. అవును, పెట్టుకున్న డబ్బులు ఇప్పుడు అవసరం ఇచ్చావు. నేను నాకు అప్పిస్తాను. ఇప్పుడు నేను పెడతా. నువ్వు రికార్డ్ చేసుకోవాలంటే నువ్వు నాకు డబ్బులు ఇచ్చేప్పుడు అప్పుగా ఇచ్చావా? అప్పు అని చెప్పి నమ్మించి గొంతు కోసావు. ఏమని నమ్మించావు? నమ్మించి గొంతు కోసావు. నా జీవితాంతా నాతో ఉంటానని చెప్పి, నన్ను పెళ్లి చేసుకుంటానని. నీకన్నా 100 కోట్లు ఖర్చు పెట్టారు ఉన్నారు జీవితాంతం నమ్మతా అంటే. అది నువ్వు పెట్టించుకో. డైలాగులు ఈ డైలాగులు పెట్టించుకో. ఒకసారి నీ మోహంలో చూసుకుంటారు రేపొద్దున పడుకునేటప్పుడు. నువ్వు నీకు చాలా వాల్యూ ఇచ్చా. ఎక్కడ దాకా? వాళ్ళ ఇంటికి పోనోరికి నీకు వాల్యూ ఇచ్చా. వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే ఏంటి నీ గోల? నాకు నీ వాయిస్ వినాలంటే నాకు అసహ్యం ఉంది కిరణ్. నాకు అదే సేమ్ ప్రాబ్లం. ఎందుకు చేస్తున్నావు? నా కాల్ నువ్వు చెయ్యొద్దు. కాదు, నేను మామూలు నార్మల్ కాల్ వాట్సాప్ కాల్ చేస్తే నువ్వు రికార్డ్ చేస్తావు. రికార్డ్ చేసి ఈ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. రేపు మళ్ళీ వినిపించేది అందరికీ ఇంకా మాట్లాడుతున్నా. నువ్వు వినిపించుకో, అందరికి ఏమీ కాదు. నువ్వు నా కావాలని మీకు ఇస్తావు. నా దగ్గర చాలా ఉన్నాయి. ఒక క్లిక్ గుర్తు పోతా జనానికి. ఏమన్నా చేసుకో కిరణ్, నువ్వు ఏమన్నా చేసుకో. మేడం అక్కగారు, పెద్దవాళ్ళు, మిమ్మల్ని మేము ఏం చేస్తామండి? ప్లీజ్ అండి, మిమ్మల్ని ఏం చేయలేము. మీరు గొప్పలు, దేవతలు, కోటీశ్వర్లు. మాదేముంది? దేవతని చెప్పి కాళ్ళు పట్టుకున్న రోజులుంటాయి. మర్చిపోయినావేమో. గొప్పలు, పేదవాళ్ళు మర్చిపోయినావేమో. డబ్బుల కోసం కాళ్ళు పట్టుకున్న రోజులుంటాయి. మర్చిపోయినావేమో. అవునండి, కానీ నేను చెప్తున్నా, ఎన్ని చేసినా మా అయితే 100 కోట్లు కోటి పైన ఇచ్చాను కదా, చాలదా? లెక్క రాసి పెట్టు, రేపు ఇస్తా. అన్నీ ఉన్నాయి. డేట్ పెట్టు. నాకు అప్పని చెప్పిదే. నాకు నువ్వు అప్పని చెప్పించావా? అవునా? ఇది అప్పిస్తున్నా. అవునా? ఇది అప్పిస్తున్నా. ఇది అవసరం. కారుకు వాళ్ళకి కట్టాలి, ఇక్కడ కట్టాలి. నాకు ప్రాణం పోతుంది, నా మానం పోతుంది. ప్రేమతో ఇచ్చావు. ప్రేమ నా గొంతు కోసావు నువ్వు. నమ్మించి గొంతు కోసావు. ఏ రోజైతే నువ్వు ఒకరి గురించి ఒకరింటికి వెళ్ళి నా గురించి బ్యాడ్ గా చెప్పావు, అది మాత్రం నా గురించి నువ్వు ఒక బజారు దానివి అని నాతోనే నువ్వు దానికి చెప్పావు.
అదొక బజార్ది అని దానికి చెప్పావు. ఈ రోజు తిరుపతి బజార్ దాని ఎవరు బజార్ దానివి? నువ్వు బజార్ దాని. రోడ్ ఎక్కింది నువ్వు.